మనం ఈరోజు మొబైల్ ఫోన్ వాడకం అండ్ మెడ నొప్పి గురించి మాట్లాడుకుందామండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సంజయ్ రాజ్ కుమార్, అశ్విని హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తాను. సో మొబైల్ ఫోన్ వాడడం వల్ల మెడ నొప్పి పెరుగుతుందా? పెరుగుతుందండి. యాజ్ సచ్ మొబైల్ ఫోన్ వల్ల మెడ నొప్పి పెరగదు. బట్ మనం మొబైల్ ఫోన్ ఎలా వాడుతున్నాం, మనం వాడుతున్నప్పుడు మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా మన మెడను ఉంచుతున్నాం అన్న దాన్ని బట్టి మెడ నొప్పి పెరుగుతుందండి. సో ఎగ్జాక్ట్గా ఏమవుతుంది మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు? సో మన తల అన్నది ఒక 5 to 6 kgs ఉంటుందండి. ఈ 5 to 6 kgsని మన సర్వైకల్ స్పైన్ అంటే మెడలో ఉన్న వెన్నెముక మోస్తుంది. ఓకే, సో మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఇది 5 to 6 kgs ఫోర్స్ మన వెన్నెముక మీద పడుతుంది. అదే మనం కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఈ ఫోర్స్ పెరుగుతూ పోతుంది. ఎంత ముందుకు వంచుతున్నాం అన్న దాన్ని బట్టి అంత ఫోర్స్ పెరుగుతుంది. లైక్ ఇఫ్ యు ఆర్ బెండింగ్ ఒక 15 degrees బెండ్ అయ్యారు అనుకోండి ముందుకు, ఆ ఫోర్స్ అన్నది 8 kgsకి పెరుగుతుంది. ఒక 60 degreesకి బెండ్ అయ్యారు అనుకోండి మనం ముందుకు, ఆ ఫోర్స్ అనేది దాదాపు 20 kgs దాకా పెరుగుతుంది. సో మీ వెన్నెముక అన్నది దాదాపు 20 kgsని మీరు మొబైల్ ఫోన్ ముందు కొంగి చూస్తున్నప్పుడు పెరుగుతుంది ఫోర్స్. సో ఈ ఫోర్స్ అన్నది మనం ఓన్లీ కేవలం 30 seconds పెడతామా? లేదు. ఒక మెసేజ్ చూసుకొని ఆపేస్తామా? లేదు. గంటల కొద్దీ రీల్స్ చూస్తుంటాం, గంటల కొద్దీ మనం మొబైల్ ఫోన్లో వీడియోస్ చూస్తుంటాం. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రొలాంగ్డ్ ఫోర్స్ అన్నది వెన్నెముక మీద పడడం వల్ల ఫస్ట్ మనకు మెడలో ఉన్న మజిల్ స్ట్రెయిన్ అవుతాయి, గట్టిగా అవడం, స్టిఫ్ అవడం, మెడ నొప్పి, మెడ చుట్టూరా మంట, ఇక్కడ భుజాల వరకు మంట కానీ నొప్పి కానీ రావడం ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, గ్రాడ్యువల్గా కొన్ని రోజుల తర్వాత ఇది చేస్తూ ఓవర్ ప్రొలాంగ్డ్ టైం మనకు వెన్నెముక అన్నది నార్మల్గా సర్వైకల్ స్పైన్ అన్నది అంటే మెడలో ఉన్న వెన్నెముక కొంచెం వంగి ఉంటుంది వెనక సైడ్కి. దీన్ని సర్వైకల్ లార్డోసిస్ అంటారు. కానీ మనం ప్రొలాంగ్డ్గా మెడ ముందుకు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇది స్ట్రైట్ కొన్ని రోజుల తర్వాత కైఫోసిస్ అంటారు, అంటే ముందు కొంగుతుంది అన్నమాట. సో ఈ స్టేజ్లో ఏమవుతాయంటే ఇలా ముందు కొంగినప్పుడు ఇక్కడున్న ఏవైతే నరాలు బయటకు వస్తున్నాయో ఇవి ఒత్తుకుండే ఛాన్స్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు చేతిలో షాక్ కొట్టినట్టు నొప్పి కానీ, చేతిలో ఒక పక్క వీక్నెస్ కానీ, ఏదైనా పట్టు తగ్గడం కానీ, వెన్నపూస మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల మంటలు పుట్టినట్టు రావడం కానీ, ఇంకా ప్రొలాంగ్డ్గా వదిలేస్తే 2 చేతులు 2 కాళ్ళు కూడా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో మనం టేక్అవే పాయింట్ ఏంటి? సో మొబైల్ ఫోన్ అసలు వాడద్దా? నో, మొబైల్ ఫోన్ ఈజ్ నాట్ ద కల్ప్రిట్. మనం ఎలా వాడుతున్నాం అన్నది కల్ప్రిట్. ఓకే, అంటే మనము మొబైల్ ఫోన్ని వాడేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లైక్ మొబైల్ ఫోన్ మీరు చూడాలనుకుంటున్నప్పుడు ఐ లెవెల్లో ఇలా పెట్టుకొని చూసారనుకోండి, ద ఫోర్స్ విల్ బి మినిమల్. 5 to 6 నుంచి 6 kgs వరకు ఫోర్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఫోన్ ఇలా పెట్టుకొని వాడచ్చు. ఇంకో కేర్ ఏంటంటే మీరు మెడకు అండ్ అప్పర్ బ్యాక్కి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు, మజిల్ స్ట్రెంథనింగ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్. అని మీకు గనక మెడ నొప్పి కానీ, చేతుల్లో కానీ, కాళ్ళల్లో కానీ తిమ్మిర్లు రావడం, వీక్నెస్ ఉండడం, ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా దగ్గరున్న న్యూరో సర్జన్ కన్సల్ట్ అవ్వండి. లేకపోతే అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో నేను అవైలబుల్ ఉన్నాను. నా పేరు డాక్టర్ సంజయ్ రాజ్ కుమార్, న్యూరో సర్జన్.